వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వారికి ఎవరికి ఏ పని చేయొద్దంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు పతికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు ఈ యొక్క 40 సంవత్సరాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికి ఏమి చేయొద్దంటూ చెప్పడం అనేది ఏ విధంగా చూడొచ్చు? నిజంగా చాలా నిన్న చిత్తూరు జిల్లాలో ఆయన అన్న మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రి అయి చెప్పేసి ప్రజలు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పేసి నమ్మి మళ్ళా కూడా ముఖ్యమంత్రి చేయడము, ఆయన ఇంకా రాష్ట్రాన్ని బాగా చేయాల్సింది పోయి ఈరోజు ప్రత్యక్షంగా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ పనులు చేసి పెట్టకూడదు, వాళ్ళకి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లు అనే విధంగా కూడా మాట్లాడడం చాలా విడ్డూరం. ఎందుకంటే చాలా ఎంతో నమ్మకంతో రాజ్యాన్ని పాలించేవాడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎలాగ ప్రమాణ స్వీకారం చేసినాడు, ముఖ్యమంత్రిగా ఎలాగ ప్రమాణ స్వీకారం చేసినాడు, రాగద్వేషాలు లేకోకుండా నేను భగవత్ సాక్షిగా నేను రాష్ట్రాన్ని అంతా మంచి చేస్తానని చెప్పిన ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా నీ వాళ్ళకు మాత్రమే ముఖ్యమంత్రివా, మిగతా వాళ్ళకు ముఖ్యమంత్రి కాదా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం. నువ్వు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వెనక్కి రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. అలాగే ఇంతకుముందు కూడా అలాగే అన్నారు. 2016-17లో కూడా మేము వేసిన రోడ్ల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా తిరుగుతున్నారని చెప్పేసి గతంలో కూడా ఆయన 2016-17లో కూడా అన్న మాటలు కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు జనాలు. కానీ ఈరోజు అలాగే ఆయన ఎలాగ మాట్లాడాడో ఈరోజు లోకేష్ గారు కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి ఎవరైనా ప్రశ్నించకుండా, అంటే గతంలో వాళ్ళు చెప్పిన సూపర్ 6 కానీ ఏదైతే చెప్పాడో మేమంతా అమలు చేస్తామని చెప్పేసి, ఉద్యోగాలు ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కరికి కూడా 3000 ఇస్తామని చెప్పేసి ప్రతి వాళ్ళని మోసం చేసి దీపం కింద ప్రతి మహిళకి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పేసి ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి వాళ్ళకి కూడా మేము నెలకి 15,000 ఇస్తామని చెప్పేసి, అలాగే ఆ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా మేము పథకాలు ఇస్తామని నెల కూడా ఇస్తాము సంక్షేమ పథకాలని చెప్పేసి అన్ని చెప్పిన లోకేష్ గారు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాడు. ఈరోజు ఎందుకు ఈ యొక్క తేడా చూపిస్తున్నారు అంటే టీడీపీ వాళ్ళకైతే కూర్చోబెట్టి మర్యాదలు చేసి వాళ్ళ పనులు వాళ్ళు ఏం అడిగితే అది చేయాలని చెప్పేసి చెప్పడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏమి చేయొద్దు అంటూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్పడం, ఈ యొక్క తేడా ఎందుకు చూపిస్తున్నారు? వీళ్ళకి ఒక కక్షపూరిత సాధింపు. ఇప్పటికే బయటకు వస్తే జగనన్నని ప్రతి ఒక్కరు కూడా జగనన్న బయటికి వస్తే వేల జనాలు ఈరోజు జై జగన్ జై జగన్ అంటే అవి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక కక్షపూరితంగా వీళ్ళు ఈరోజు వైసీపీ అనేది వాళ్ళకి మాత్రం పథకాలు ఇవ్వకూడదు అనేది ఒక కక్షపూరిత. ఎందుకంటే ఇద్దరికి తేడా గమనించాలి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు. గతంలో పోలిస్తే జగనన్న ప్రతి వాళ్ళకి పార్టీకి అతీతంగా, నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా ప్రాంతాలకు అతీతంగా ప్రతి వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి అందరి వాడు జగనన్న అయితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొందరికే ముఖ్యమంత్రిగా ఉన్నాడేమో, ఈరోజు వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి అలివి కానీ సంక్షేమ పథకాలన్నీ ఇస్తామని చెప్పేసి సూపర్ 6కు నోరు ఎత్తకూడదని చెప్పేసి ఈరోజు ఇట్లా కక్షపూరిత ఇవ్వలేని, అంటే పథకాలన్నీ కూడా చేత కానీ పథకాలన్నీ అలివిగాని పథకాలని చెప్పేసి ఈరోజు అవన్నీ కూడా మభ్యపెట్టాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడము, ఒక భయభ్రాంతికి గురి చేయడము, అంతా కూడా ఇంకా టీడీపీ వాళ్ళే ఉండాలి, రాష్ట్రంలో ఎవరు ఉండకూడదని చెప్పేసి వీళ్ళు చెప్పే మాటలను బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఆయన మాటలు, ముఖ్యమంత్రి అయినా లేకుంటే ఏంటిది, రాష్ట్రాన్ని పాలించే రారాజా ఆ మాటలు మాట్లాడితే మిగతా పరిస్థితి ఏందని చెప్పేసి ఈరోజు ప్రతి వాళ్ళు కూడా ఊరు వాడ అనుకున్న మాటలు ఇవన్నీ కూడా. అంటే ఎందుకంటారు? నిన్న బడ్జెట్ విషయం చూస్తే అన్నీ కూడా ఎక్కడైనా ఒక దీపం పథకం కానీ, ఒక అన్నదాత సుఖీభవ కింద కానీ, ఒక పిల్లల విషయంలో ఫీజు రింబర్స్మెంట్లో కానీ ఎక్కడా కూడా అరకొర మాత్రమే కానీ ఈ ఉచిత బస్సు విషయం కానీ, నిరుద్యోగ భృతి కానీ ఏదే కానీ బడ్జెట్లో అన్నీ కూడా పెట్టకోకుండా ఇవన్నీ కూడా మభ్యపెట్టాలనే ఉద్దేశంతోనే ఏదో ఒకటి తెరపైకి తీసుకొని మాట్లాడాలని ఈరోజు 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తెరపైకి ఇవన్నీ మాటలు తేవడము చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే ఎట్లా చూడొచ్చు ఈ ఒక్కసారి, అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకుల మీద
కావచ్చు, ఈ యొక్క మద్దతుదారుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, రకరకాలుగా హింసిస్తున్నారు, కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరికి కూడా వాళ్ళకు ఎటువంటి సహాయం కూడా అందించకూడదు, ప్రభుత్వం తరఫున కానీ అధికారుల తరఫున కానీ ఏమి చేయకూడదు అంటున్నారు. ఈ విధమైన ధోరణి దేనికి సంకేతం అంటారు? అంటే ఇదంతా కూడా ఒక కుట్ర పూరితంగా కూడా అన్ని ఆ రోజు ప్రజలు మభ్యపెట్టేగా సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఈరోజు జనాలందరూ కూడా ఈరోజు ఆశ్చర్యపోయే విధంగా కూడా పరిపాలన చేస్తున్నారు. ఎంతసేపైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కక్షపూరితంగా ఇదంతా కూడా చేస్తున్నాడని చెప్పేసి అర్థమవుతుంది. వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని చూసినా కూడా వీరు ఈరోజు ఈ చేత చేస్తారు, రేపొద్దున ఈ చేత చేస్తారని చెప్పేసి మర్చిపోకూడదు. రేపొద్దున మీరు ఎన్ని చేసినా ఎంత కక్షపూరితంగా చేసినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే టార్గెట్గా ఈరోజు మీరు కనిపిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి రాష్ట్రం సంక్షేమ పథకాలు ఇచ్చి మంచిగా మారుస్తామనే కాదు మీ ఉద్దేశము. రాష్ట్రాన్ని ఒక మరి అంబేద్కర్ గారు ఆశయాల కోసం కాదు మీరు చేస్తుండేది, చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి ఆశయాల కోసము జరగాలి, మేము చెప్పేదే జరగాలని చెప్పేసి మా కుర్చీ 4 ఏళ్ళు ఎవరు తీర్చుకోలేరు, 5 ఏళ్ళు ఎవరు తీయలేరని చెప్పేసి ఈరోజు కక్షపూరితతో ఎవరో ఎప్పుడో 3-4 ఏళ్ళ సోషల్ మీడియా వాళ్ళని కక్షపూరితంగా ఈరోజు కేసులు పెట్టి లోపలకు తోయడం. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా నిన్న పోచాను చూస్తే అనవసరంగా అంత ఆయనకు హెల్త్ బాగాలేకోకుండా ఆయనకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ డాక్టర్లు చెప్పినా కూడా ఇవన్నీ కూడా బుటకాలు నాటకాలు అని చెప్పేసి ఈరోజు ఈ పత్రికలన్నీ రాయడం కూడా చాలా విడ్డూరం. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఎంతసేపైనా మీరు రాష్ట్రాన్ని మంచి చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటలేరు. రాష్ట్రాన్ని ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ టార్గెట్ అని చెప్పేసి ఒక కక్షపూరితంగా మీరు రాష్ట్రాన్ని అబ్బా నా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు అనేది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరు మాట్లాడిన మాటలు అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు పాలు పోసినట్లే వైఎస్ఆర్సీపీ పనిచేస్తాయని చెప్పేసి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి మాటలను మేము డిమాండ్ చేస్తూ, అలాగే లోకేష్ గారు కూడా రాష్ట్రాన్ని మరి రావణ కాష్టంగా మార్చే విధంగా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తే ప్రతి వాళ్ళని కూడా నోరు ఎత్తితే అక్రమ కేసులు కట్టి లోపలికి దొబ్బేయడమే ఒక పనిగా పెట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. మానుకోకుంటే ప్రజలు ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి మరి ప్రజాస్వామ్యంలో ప్రజలంటే ఏందనేది చూపిస్తే రోజులు దగ్గర పడినాయి వాళ్ళందరికీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఇవన్నీ మానుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి ఏదైతే సంక్షేమ ఫలాలు కావచ్చు వారి యొక్క బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి. లేకపోతే రానున్న రోజుల్లో ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి.